యేసుక్రీస్తు జన సమూహము మధ్య వాక్య పరిచర్య చేస్తున్నాడు. వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఆ జన సమూహమునంతటిని కూడా పంపించేశాడు. అలా వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత తన శిష్యులతో చెప్తున్నాడు, రండి మనము ఆ సముద్రము అవతలకి వెళ్దాం. ఎందుకు సముద్రం అవతలకి వెళ్దాం అని చెప్పి యేసు అంటున్నాడో పాపం శిష్యులకు తెలియదు. ఇంత పెద్ద జన సమూహం మధ్య సేవ చేయడానికి బదులుగా, ఇంత పెద్ద జన సమూహానికి వాక్య పరిచర్య చేయడానికి బదులుగా, ఇంతమందినే వాక్యంతో పోషించడానికి బదులుగా అద్దరికి వెళ్దాం అంటున్నాడు, ఆ సముద్రపు దరికి వెళ్దాం అంటున్నాడు. ఏం చేయబోతున్నాడు శిష్యులకు తెలియదు. యేసుక్రీస్తు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం ఎగసిపడింది. ఎంతగా ఎగసిపడిందంటే వారు ప్రయాణం చేస్తున్నటువంటి దోణెలు మునిగిపోతాయేమో, చచ్చిపోతామేమో అనేంత భయము శిష్యులకు కలిగేంతగా సముద్రం ఎగసిపడింది. యేసు ప్రాణాలకు తెగించి ప్రయాణం చేసి అద్దరికి వెళ్ళాడు. ఎవరి కోసం? జన సమూహాన్ని విడిచిపెట్టి అద్దరికి వెళ్ళిన కారణం ఏమిటి? కోటాను కోట్ల దూతల చేత, కెరూబులు సెరూబుల చేత నిత్యము పొగడబడుతున్న పరిశుద్ధుడు 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 అని మహిమపరచబడుతున్న మహా గొప్ప దేవుడు ఆ పరలోకాన్ని, ఆ సమూహాన్ని విడిచి ఈ ధరికి రావడానికి కారణం ఏమిటి? ఎంతోమంది దేవుని వాక్యం వింటున్నప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి ఆ ధరికి వెళ్ళాలి అని యేసు ఆలోచించిన కారణం ఏమిటి? అసలు ఎందుకు యేసుక్రీస్తు ఆ దరికి వెళ్ళాడు? ఎందుకు యేసుక్రీస్తు క్రిస్మస్లో ఈ దరికి వచ్చాడు? ఆ ధరిని విడిచిపెట్టి ఈ ధరణికి ఎందుకు వచ్చాడు? చెప్తా, జాగ్రత్తగా వినండి. మీకు బట్టలు చిరిగిపోయినాయి అనుకోండి, టైలర్ దగ్గర తీసుకెళ్తారు. మీ చెప్పులు తెగిపోయినాయి అనుకోండి, చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తారు. మీ బైక్కి ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, మెకానిక్ దగ్గర తీసుకెళ్తారు. కానీ మీ జీవితానికే సమస్య వస్తే, మీ బ్రతుక్కే సమస్య వస్తే, శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, నరకాన్ని అనుభవిస్తున్న మనిషి బాగుపడాలంటే ఎక్కడికి వెళితే బాగుపడతాడు? ఎవరి దగ్గరకు తీసుకెళ్తే తన జీవితం బాగుపడుతుంది? ప్రొద్దున లేస్తే సాయంత్రం వరకు ప్రతి విధమైన పాపానికి బానిసై, అల్లరితో కూడిన ఆటపాటలకు దాసోహమై, కామ వికార చేష్టలకు బందీ అయి, తిని తాగుతూ తందనాలాడుతూ తిరిగేటటువంటి పాపిష్టి మనిషి బాగుపడాలంటే ఎవరి దగ్గర తీసుకెళ్తే బాగుపడతాడు? ఈరోజు నా ప్రశ్న అడుగుతున్నాను, పర్సనల్గా అడుగుతున్నాను. మనలో ఎంతమందికి ఆశ ఉంది, నేను బాగుపడితే బాగుండు, నా జీవితం బాగుపడితే బాగుండు, నా భర్త బాగుపడితే బాగుండు, నా భార్య బాగుపడితే బాగుండు, నా కొడుకు బాగుపడితే బాగుండు, నా కూతురు బాగుపడితే బాగుండు, తాగుబోతైన మా నాన్న బాగుపడితే బాగుండు, గయ్యాలైనటువంటి మా అమ్మ బాగుపడితే బాగుండు. ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుతుంది ఏమిటంటే బాగుపడాలి, సమాజం బాగుండాలి. సమాజం బాగుండాలి అంటే మనిషి బాగుండాలి. మనిషి బాగుండాలి అంటే బాగు చేసే దేవుడు కావాలి. ఆ బాగు చేసే దేవుడి దగ్గరికి వెళ్ళగలడా మనిషి? నీ బట్టలు చిరిగిపోతే టైలర్ దగ్గరికి నువ్వు చొక్కా తీసుకెళ్తావు, నీ బట్టలు తీసుకెళ్తావు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నీ చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గరికి నీ చెప్పులు తీసుకెళ్తావు. నీ జీవితం నాశనం అయిపోతే దాన్ని బాగు చేసేటటువంటి దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. నిన్ను సృష్టించిన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. వెళ్ళగలమా? పాపిష్టి వాళ్ళమైన మనము మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని ఇంటికి వెళ్ళగలమా? ఆయన దగ్గరకు మనం వెళ్ళలేమనే మనల్ని ప్రాణంగా ప్రేమించిన ఆ పరమ తండ్రి, సర్వ సృష్టికర్త అయిన యేసు తన ఇంటిని విడిచిపెట్టి నీ ఇంటికి రావాలని చెప్పి 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించాడు. ఇది శుభవార్త, ఇది సువార్త. ఒక మతానికి సంబంధించిన సువార్త కాదు, ఒక కులానికి సంబంధించిన వార్త కాదు. ఆనాడు దేవుని దూత వచ్చి చెప్పిన దేవుడో తెలుసా? ప్రజలందరికీ
ఎవరికట? తెల్లోళ్ళు కావచ్చు, నల్లోళ్ళు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఏ ఖండమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, పల్లి కావచ్చు, ప్రాంతం కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రదేశం కావచ్చు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త. ఏమిటది? లోకరక్షకుడు లోకాన్ని రక్షించటానికి ఈ భూమి మీదకు వచ్చేసాడు. శుభవార్త. సహోదరి సహోదరుడా, బాగుపడాలి ఆశ అయితే నీకుంది, కానీ బాగు చేసే దేవుడిని నువ్వు చేరుకోలేవని బాగు చేసే దేవుడే నిన్ను చేరుకున్న శుభవేళ క్రిస్మస్. పరిశుద్ధుడా, ప్రాణంగా ప్రేమించావు, ప్రాణాన్నే మా కోసం బలి ఇచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. పాపిని పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చావు. ఆ పాపిని నేనే 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 నన్ను పరిశుద్ధపరచుము నాయన, నన్ను పవిత్రపరచుము నాయన, నాలో పరివర్తన తీసుకురా. ఈ నాటి నుండి తుది శ్వాస వరకు నీ బిడ్డగా జీవిస్తా, నీ సాక్షిగా జీవిస్తా. పరిశుద్ధత కలిగి ప్రభువా నిన్ను సేవిస్తా. అపవిత్రతను విడిచి పవిత్రతను కలిగి జీవిస్తా. అదుపు లేని జీవితాన్ని విడిచి ఆశా నిగ్రహము కలిగిన జీవితం జీవిస్తా. నేను చేసిన ప్రతి పాపమును క్షమించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.